అందరికీ నమస్కారం. నటసింహ నందమూరి బాలకృష్ణ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మా శివపార్వతి సాంగ్ నాట్యం సినిమాలో లాంచ్ చేయడానికి బాలకృష్ణ గారి చేతుల్లో ఇది లాంచ్ చేయటం మాకు చాలా స్పెషల్. ఎందుకంటే మొత్తం సాంగ్ అంతా హిందూపూర్లో లేపాక్షి టెంపుల్లో మొత్తం సాంగ్ షూట్ చేశాము. వాళ్ళందరూ మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఒక కుటుంబం లాగా చూసుకున్నారు మొత్తం స్కెడ్యూల్లో. ఎందుకంటే మీ మీద ఉన్న ప్రేమతో అండి మాకు రెస్పెక్ట్ చూపించారు. సో అందుకే మీ చేతిలో ఈ సాంగ్ లాంచ్ అవ్వటం మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా ప్యాషన్తో కమల్ గారు కూడా నాతో పాటు ఈ శివపార్వతి సాంగ్ చేశారు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఐ విష్ రేవంత్ ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రేవంత్. నేను ఈ సినిమాకి డైరెక్టర్గా చేశాను. దీంట్లో శివపార్వతి అనే సాంగ్ మీతో లాంచ్ చేయాలని చెప్పి ఇప్పుడు కాదండి, మేము షూటింగ్ టైం నుంచి కూడా అనుకున్నాం. దానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి లేపాక్షి, అది దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద పురాతన టెంపుల్ అండి. ద బిగ్గెస్ట్ అండ్ ఏన్షియంట్ టెంపుల్. ఆ టెంపుల్ లేపాక్షి అనే ఊరు హిందూపూర్లో ఉండడం, ఆ హిందూపూర్కి మరి బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అవ్వడం చాలా నాకు ఆనందమైన విషయం అనిపించింది. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ అంటే మీరు కాన్ఫిడెన్స్ ఉంటుందండి, అదొక పాజిటివిటీ మా అందరికీ నచ్చుతుంది. సో మీ చేతుల మీదుగా అది లాంచ్ అయితే అదే బ్లెస్సింగ్స్ మా మూవీకి ఉంటుందని చెప్పి, మీ గోల్డెన్ హ్యాండ్తో మా మూవీ చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పి అనుకుంటున్నామండి. ఒక క్లాసికల్ డ్యాన్స్ అనేది ఎప్పుడైతే నాకు చెయ్యాలి అని ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిందో, నేను ఈ పాత్ర గురించి భయపడినంత ఎప్పుడు భయపడలేదు. చాలా తక్కువ మందికి వస్తుంది ఇలాంటి పాత్ర చేయడం, ఇలాంటి ఒక నాట్యం చేయడం. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అనుకుంటాను. అండ్ ఐకానిక్ పర్సన్ బాలకృష్ణ గారు. నేను లెజెండ్లో కూడా ఆయనతో పాటు చేసినప్పుడు కూడా ఆయన పంక్చువాలిటీ, ఆయన సిన్సియారిటీ, హార్డ్ వర్క్, దీస్ యూ కెనాట్ బీట్ ఇట్. థ్యాంక్ యూ సార్. అంటే మా అందరికి ఇన్స్పిరేషన్గా మీరు ఎప్పుడు ఉన్నారు, అండ్ ఇంక ముందు కూడా చాలా జనరేషన్స్ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ నిశ్చర్కళ ఫిలిమ్స్ నిర్మాత సంధ్యారాజు గారికి, అలాగే చిత్ర దర్శకుడు రేవంత్ కోరుకొండ గారికి, కమల్ గారికి సహచరుడు. నేను ఒక శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలోని లేపాక్షి ఆలయ ప్రాంగణంలో ఈ యొక్క శివపార్వతుల పాటను చిత్రీకరించడం అన్నది నాకు ఎంతో సంతోషంగా, ఎంతో తృప్తిని అందించింది. మన కళల గురించి మాట్లాడుకోవాలి మనం. అంటే చతుషష్ఠి కళలకు కాణాచి అయిన మన భారతదేశం మన కళల వెలుగును ప్రపంచ నలుమూలలా ప్రసరింపజేసి దాని ఔన్నత్యాన్ని చాటి చెప్పిన ఎందరో మహానుభావులు పుట్టిన మన భారతదేశం నిజమే కళాఖండ దేశం అనే చెప్పుకోవాలి. మన దేశం గొప్పదే, కళలు గొప్పవే. సప్త సాగర సంఘర్షణ జ్వలిత సద్బోద్భవ మాధురి సప్తస్వరాలైన ఈ సారిగమ పదనీస సంగీత సాహిత్య సుమధుర గీతాలు వినిపిస్తూ ఆలపిస్తూ అల్లరిస్తూనే ఉన్నారు. అలాగే మన చిత్ర దర్శకుడు రేవంత్ కోరుకొండ ఈ చిత్రానికి కథనాన్ని రచించడమే కాకుండా ఈ చిత్రంలో ఎడిటింగు, ఫోటోగ్రఫీ, డైరెక్షను చూస్తుంటే అనిపిస్తుంది ఎంతో చక్కగా నిర్వర్తించాడు తన అదనపు బాధ్యతలు కూడా. సో చాలా సంతోషంగా ఉంది. కనిపిస్తుంది సినిమా టోటల్ మూడ్ తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు ఫోటోగ్రఫీ ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఎంత బాగా చూపించారో, మరి సినిమా మొత్తం కూడా మన కళ్ళ ముందు కట్టినట్టుగా కనిపిస్తుంది. రేపు డెఫినెట్గా ఎలా ఉండబోతుంది సినిమా అనేది తప్పకుండా అది విజయవంతం అవుతుంది. ఎందుకంటే ప్యాషన్ ముందు, అది ఇంపార్టెంట్. నేను కూడా ఎప్పుడు కొత్తదనం కోసం ఆరాటపడేవాడిని. కాబట్టి ఇప్పుడు ఎందుకో నాకు తెలియదు, మరి ఇక్కడ ఇది శివపార్వతుల పాట మాలేపాక్షిలో షూట్ చేయడం, అలాగే నేను అఖండ అనే సినిమాల్లో అదొక పాత్ర చూశారు, అడ్డనామాలు వేసుకుని అంటే ఘోర పాత్ర, ఆ పాత్ర నేను చేయడం మరి ఇలా ఎందుకో తటస్థించింది. అది అనుకోకుండా, ఇది కాకతాళీయం, యాదృచ్ఛికం. ప్రాజెక్టుకి నా ఆశీస్సులను అందజేస్తూ, అంటే శివేతి 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 వా భవ భవేతి 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 వా హర హరేతి హరైతి హరైతి వా భజ నమ శివమేవ నిరంతరం అంటాను.